ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ మిమ్మల్ని పార్టీ ఈ విధంగా ప్లేస్ చేసింది. ఎమ్మెల్యే టికెట్ రాలేదు అనే నిరాశ ఉన్న ఒక ఎక్స్ప్రెస్ భద్రత. మీ కాన్స్టిట్యున్సీ వేరే వ్యక్తిని తీసుకొచ్చి కేఎల్ఆర్ని తీసుకొచ్చి పెట్టారు. కానీ అక్కడ పార్టీ ఓడిపోయింది. మేము ఇచ్చే స్కీమ్లన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడే స్కీమ్. ఎమ్మెల్సీ పదవి మీకు ఆఫర్ చేశారు గతంలో, కానీ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్కి మిమ్మల్ని పరిమితం చేశారు. ఎమ్మెల్సీలు ఇంకా టైం ఉన్నది, ఎందుకు 1.5 year వరకు ఎందుకని చెప్పి రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో రుణమాఫీకి సంబంధించి అది కంప్లీట్ అయిపోయిందా? ఆగస్టు 15 లోపు మీరు తీసుకొచ్చిన పథకాలకి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇలా మా మంత్రులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా డిప్యూటీ సీఎం గారు ఢిల్లీలో ల్యాబింగ్ చేస్తారు, అంతా మా డబ్బులు కావాలని. నేను ఇది చేయగలిగాను మీ ప్రాంతానికో లేకపోతే జిల్లాకి, అలాంటి ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో రాజకీయ జీవితంలో? గ్రామ పంచాయతీలకు మెట్రో వాటర్ రాదు. నేను రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకొచ్చిన జన్మభూమి స్కీమ్లో కూడా ఆ రోజులో కూడా 4 కోట్లు తెచ్చిన. నిరుద్యోగులు డిఎస్సి ప్రకటన కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, మీ ప్రభుత్వం మీద ధర్నాలకు దిగుతున్నారు. రాగానే 30,000 ఎంప్లాయ్మెంట్ అయితే ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, మేము అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఇవ్వడం వాళ్ళ గొప్పతనం కదా. మరి వాళ్ళే ఇచ్చుకుంటే అయిపోతుంది కదా ఎలక్షన్ల ముంగట. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఎవరు చేసుకున్న పాపం వారు వాళ్ళు ఉంటారు. కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరు ఉండరు. హరీష్ రావు కూడా ఉండడు. నాకు తెలిసిన మాట. ఈ పదవి పట్ల మీ కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ ఆర్గనైజేషన్ పనిచేసినందుకు గౌరవం దక్కింది అని.